బయలుదేరితే తాడేపల్లి నుంచి దాదాపు సత్తెనపల్లి వచ్చేపాటికి 2 గంటలు పట్టింది. అంటే సుమారు 5 గంటలు, గంటలో వస్తాడు అనుకుంటే 5 గంటల దాకా కూడా ప్రజలు దారి పొడవునా కూడా బ్రహ్మరథం పట్టే కార్యక్రమం చేశారు. అట్లానే సత్తెనపల్లిలో కూడా విపరీతంగా ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, కలవాలి అని విపరీతంగా ప్రజలు రావటం, స్వచ్ఛందంగా రావటం చాలా గొప్ప విషయం. పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆంక్షలు పెట్టారంటే, అంత ముందు రోజు రాత్రి నోటీసులు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జీలకే కాదు, సెకండ్ గ్రేడ్ నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకు కూడా నోటీసులు అందించే కార్యక్రమం చేశారు. మీరు వెళ్ళొద్దు, జన సమీకరణ జరగకూడదని చెప్పి. అంతేకాదు, కార్లు పెడుతుంటే ట్రావెల్ ఏజెన్సీలకి కార్లకి ఆపే కార్యక్రమం, వాళ్ళ ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం. అట్లానే బైకుల మీద వెళ్తుంటే బైకులు ఆపే కార్యక్రమం. మరి కనీసం సత్తెనపల్లిలో మంచినీళ్ళు కూడా దొరికే కార్యక్రమం లేకుండా కనీసం హోటల్స్ మూసేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటల్స్, రెస్టారెంట్లు, మంచినీళ్ళు కూడా దొరకనంత విధంగా పోలీసులు ఇవాళ మరి కట్టుదిట్టం చేసి ఇవాళ ప్రజల్ని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని విజయవంతం కాకూడదని ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఎన్ని విధాలు చేయాలో అన్ని అడ్డంకులు పెట్టారు. అయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా